యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. ఇది 1000 నామములు. మనం చతుర్థ్యంతంగా ప్రతిదానికి నమశబ్దాన్ని జోడించి ఈ నామములను చెప్పడం జరిగింది. ఇది స్తోత్ర రూపంలో ఉంది, నామావళి రూపంలో ఉంది. ఈరోజు మనం చెప్పుకున్నది నామావళి రూపంలో. ఏ విధంగానైనా చెయ్యొచ్చు. కాబట్టి అద్భుతమైనటువంటి సహస్రనామావళిని పారాయణం చేసుకునే భాగ్యము ఈ వరలక్ష్మి వ్రతము రోజున మనకు సంప్రాప్తించడం అనేటువంటిది జగజ్జనని యొక్క కృపాకటాక్ష వీక్షణ భాగ్యము. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై స్వాం మురారి హృదయేశ్వరీం భజే అని కనకదారా స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టు ఆవిడ ఇవ్వనక్కర్లేదు. ఆవిడ ఒక చూపు చూస్తే చాలు, ఆవిడ కంటితో చూస్తే చాలు, వాడు కుబేరుడైపోతాడు, ధనవంతుడైపోతాడు. కాబట్టి మనం ఈరోజు కోరుకునేది, అమ్మా నువ్వు ఇవ్వాల్సిన పని లేదు, ఆ దృష్టితో ఒక దృష్టి వేయి మా మీద, మాకు సరిపోతుంది అని మనం ప్రార్థన చేశాము. కాబట్టి ఆ తల్లి ఈ జగత్తును చూచుగాక, ఆ తల్లి మనందరిని చూచుగాక, ధర్మం కోసం కష్టపడే ధనమును ఆవిడ ఇచ్చుగాక. ఎప్పుడు కూడా అధర్మంగా డబ్బు సంపాదిస్తే అది లక్ష్మీ కటాక్షం కాదు, ధర్మంగా సంపాదించడమే లక్ష్మీ కటాక్షం. కాబట్టి సంపద 2 రకాలు, ఒకటి అధర్మ సంపద, ధర్మ సంపద. అధర్మంగా సంపాదించి వాడు కోటీశ్వరుడైతే వాడు మహాపాపం చేసుకున్నట్టే లెక్క. వాడు ధర్మంగా 10 రూపాయలు సంపాదించిన వాడు కుబేరుడి కంటే గొప్పవాడవుతాడు. కాబట్టి ధర్మరూపమైన సంపాదన మాకు వచ్చుగాక, ధర్మరూపమైనటువంటి సంపాదనే మేము పొందుగాక, అధర్మమైనటువంటి సంపాదన మాకు వద్దు అని మనం ఈ రోజున ఆ తల్లిని ప్రార్థన చేశాం.